అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు. ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా. అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు ప్రతిష్టలను వాళ్ళందరినీ కూడా పరువు ప్రతిష్టలను మట్టి కలుపుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప, ఈ పాప ఇంజనీర్, ఇదే కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. రాకేష్ చెల్లెలు ఇంజనీర్, విక్టర్ జూనియర్ అడ్వకేటు, విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్, విక్టర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్. విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్. అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పరువును కూడా తీస్తా ఉన్నారు. ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. అన్ని డేలు పెట్టారు, గుండెపోటు దేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఇస్తా. గుండెపోటు దీన్ని రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా, వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి, గొడ్డలు వదిలేయండి వీళ్ళు బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని ఆవే నేస్తారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈరోజు అయినా మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసులు అని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడి ఆ సలహాలు ఇచ్చేవాడు నీక? 11 సీట్లు వచ్చాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళలు వేధించిన వ్యక్తిని, పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగల ముఠాకతో ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి దొంగలు గంట. మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలి పోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో, ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించడం. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధూర్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ మోడీ గారు అని కుదురుస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి సాడిస్టు సైకోలు తరివేసి
చూస్తున్నాం కదా, నిన్నటి రోజు కూడా గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నారంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుండాల ఒక మాట మాట్లాడడానికి. మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. కూడా దీనికి లెటర్ పెడుతున్నాం, ఒక లోగో కూడా తయారు చేస్తాం, ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీగా పోయినారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి.